హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మేము నంద్యాల వెళ్ళామని చెప్పాం కదండి. అక్కడ ఫంక్షన్ హాల్ అండి, అబ్దుల్ కలాం ఫంక్షన్ హాల్ ఇది. ఇది పెళ్లి మండపం అండి. అక్కడికి వెళ్ళాము. అంటే కొంచెం మాకు వాళ్ళేం బంధువులు కాదు, తెలిసిన వాళ్ళ పెళ్ళి అది. అందుకు వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో తీశాను, అది మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా ఉంటుందండి. ఇక్కడంతా వాషింగ్ ఇట్లా ప్లేస్ ఉంది. ఇక్కడంతా వంటలు చేశారు. ఏమేమి ఉన్నాయో ప్లేట్లు అయితే తీయలేదండి, ఊరికే చూపిస్తున్నాను అంతే. అక్కడంతా వంటలు చేశారు. ఇక్కడ మొత్తం వంట రూమ్ అండి, ఇది వంటశాల. ఫంక్షన్ హాల్లో పెద్దదండి వంటలు చేసేవి రూమ్లు. ఇక్కడంతా భోజనాలు వడ్డించడానికి లేడీస్ కిట్, ఒకవైపు లేడీస్ ఒకవైపు జెంట్స్ కి. ఇదంతా మగవాళ్ళకండి. అటు సైడ్ వచ్చేసి అంతా సిద్ధం చేసి పెట్టారండి మొత్తము భోజనానికి. మేము వెళ్ళేసరికి 12:30 1 అయింది. అంతా రెడీ అయిపోయింది. అటు సైడ్ వచ్చేసి లేడీస్ కండి, అటువైపు లేడీస్కి, ఇటువైపు జెంట్స్కి. ఇదంతా ఇక్కడంతా కూర్చొని ఉన్నారు. ఇది బయటకు వచ్చి ఇట్లా లోపలికి వస్తే ఇదంతా హాల్ అండి. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఇది. ఇక్కడ పెళ్ళిళ్ళు అవి జరుగుతాయి. అది స్టేజీ మొత్తం రెడీ చేసి పెట్టారు. అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇదంతా రెడీ చేసి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసము. చూడండి, బాగా పెద్దగా ఉంది. నంద్యాలలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోండి. రోజాకుంట ఫంక్షన్ హాల్ అండి ఇది. రోజాకుంట ఫంక్షన్ హాల్. అక్కడికి వెళ్ళి చేసుకోండి. బాగా పెద్దగా బాగుంది. డెకరేషన్ కూడా ఆల్రెడీ చేసే ఉంటారు. ఇక్కడ ముస్లిమ్స్వి ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ పెళ్ళిళ్ళు. షాదీఖానా ఇది. ఇది పెళ్లి కూతురు ఉండే రూమ్ అండి. ఇక్కడంతా బాగుందండి. ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది దీంట్లో. ఇదంతా మా అబ్బాయికి కెమెరా ఇస్తే మొత్తం చుట్టి వచ్చాడండి మొత్తము తీసుకొని. ఫోటోగ్రాఫర్ అయితే బాగుంటుంది వాడు. ఎంత 1కి 2 సార్లు చూపించాలని తీసుకొని వచ్చాడు. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, బేబీ. ఇదండి ఇది వధువు అంటే పెళ్లి కూతురు రూమ్ అండి. పెళ్లి కూతురికి ఇచ్చే రూము. అన్నీ రెడీ చేసి తయారు చేస్తున్నారు అమ్మాయిని. ఇక్కడ అబ్బాయి అయితే ఎంటర్ అవుతున్నాడండి కార్లో. చూడండి, కార్లు అంటే మా ఇళ్లలో గుర్రం మీద వస్తారు, కానీ ఇక్కడ టౌన్లలో ఇవన్నీ ఇప్పుడు గుర్రాలు అవి ఇవి అని అంటే ఇప్పుడు దొరకట్లేదని చెప్పి కొన్ని చోట్ల అదే చేస్తున్నారు పద్ధతి. ఇక్కడ కార్లో తీసుకొని వస్తున్నారు అబ్బాయిని. అయితే ఇప్పుడు చూపియలేమండి. నికా అయిపోయిన తర్వాత అప్పుడు చూడాల్సిందే అతని మొహము. ఇప్పుడైతే మేము కూడా చూడలేదు ఇంతవరకు. చూడండి, డాన్సులు వేసుకుంటూ అట్లా వస్తున్నారు. డ్రమ్స్ అవి మోగిస్తున్నారండి. మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నా నోటిఫికేషన్ వీడియోలు అవి మీకు నోటిఫికేషన్ వస్తాయి. చూడండి, అబ్బాయి దిగుతున్నాడు. అబ్బాయి మా ఇళ్లలో ఇదేనండి ఇంకా మెయిన్ హైలైట్ అంటే పెళ్లి కొడుకును పూలతో నింపేస్తారండి. మొత్తం నింపి అసలు కనపడకుండా చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్కళ్ళు ఊరికే దండ ఒకటి వేసి నికా చేసేస్తారు. కానీ కొంతమంది ఈ పద్ధతి చేస్తారండి. పెళ్లి కొడుకు కంపల్సరీ పూలతో నింపాల్సిందే. పూలతో నింపి చేయాల్సిందేనండి. ఇప్పుడు పెళ్లి కొడుకు దిగగానే అటు అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చి అబ్బాయికి నీళ్లు దిగదీసి అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళాలి. అందుకోసమని ఆగాడండి అబ్బాయి.
దిగకుండా. అబ్బాయి చూస్తుంటే భారీగానే ఉన్నట్టుంది. ఇంకా ఇక్కడ నుంచండి చూడండి, అందరూ ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళాలని చెప్పేసి. వాళ్ళు వాళ్ళు కొంచెం పనులలో ఉంటారు కదా, కొద్దిగా లేటే అవుతుంది. కాసేపు ఉన్న తర్వాత తీసుకెళ్ళాలని చెప్పేసి ఆగారండి, వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ. ఇంకా టైం రానే వస్తుంది, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. చూడండి, నంద్యాలలో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ అంటే ఇదేనండి. ఇంకోటి ఎన్టీఆర్ షాదీఖానా అని ఒకటి ఉంది, అది అక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ లో ఉందండి. ఇది బాగా సెంటర్లో ఊర్లోనే ఉంది, రోజాకుంట ఫంక్షన్ హాల్ అని. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైము. బాగుంది, పెద్దగా 2-3 పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చండి, అంత పెద్దగా ఉంది ఇది. ఇది అబ్దుల్ కలాం అని పేరు పెట్టారు, అబ్దుల్ కలాం షాదీఖానా అని మంచి పేరు పెట్టారండి. అసలు ఎంత బాగుందంటే ఇంకా అయిపోయిందండి. ఇది నికా అయిపోయిన తర్వాత అబ్బాయి అక్కడ అందరితోటి కలుస్తున్నాడు. చూడండి, అబ్బాయిని దగ్గరికి తీయలేదండి, కొంచెం దూరం ఉండి తీసాము. అబ్బాయి అయితే పర్లేదు, బాగానే ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ నాయకులు అంటే ఎవరో, వాళ్ళ నంద్యాలకు సంబంధించిన వైసీపీ వాళ్ళు, మరి టీడీపీ వాళ్ళు మనకు తెలియదు, వాళ్ళ నాయకులు అంటండి. వాళ్ళు వచ్చారు ఇక్కడ ఫంక్షన్కి, వస్తే వచ్చారండి. వీళ్ళంతా ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. వాడు మొత్తం రౌండ్ అప్ చేసేసాడు మా అబ్బాయి, అన్ని వీడియోలు తీసుకొని. చూడండి, ఎవరికి వాళ్ళు పాపం మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు భోజనాల కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. వాళ్ళు భోజనాలు అయితే తీసుకొని వస్తున్నారండి. ఇకపోతే ఇవన్నీ అమ్మాయి వస్తువులండి. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అమ్మాయి రూమ్ లో కూర్చొని ఇవన్నీ అబ్బాయి వాళ్ళు అమ్మాయికి తీసుకొని వచ్చిన వస్తువులు ఇవి. ఒకసారి చూడండి, చూపిస్తాను. మా ఇళ్ళల్లో అంటే ఏమేమి తీసుకొని వస్తారు అనే దాన్ని చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి ఫ్లక్కర్స్ అట్లాంటివండి, అమ్మాయికి అవి తీసుకొని వచ్చారు. అవి రబ్బర్ బ్యాండ్స్ అండి, హెయిర్ బ్యాండ్స్ చూడండి, చాలా తీసుకొని వచ్చారు, చిన్న చిన్నవి అన్ని. అవన్నీ మా ఇళ్ళల్లో బరి సామాన్లు అంటారు. బరి అంటే మీ ఇళ్ళల్లో తాంబూలం అంటారు కదా, తాంబూలం తీసుకొని వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తారు. ఇవన్నీ ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అండి, చాలా తీసుకొని వచ్చారు అమ్మాయికి. ఇవన్నీ క్లిప్స్ అండి, ఇవి ఆ క్లిప్స్ తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్లు అండి, జడకు వేసుకునే బ్యాండ్లు అవి. అది పౌడర్ డబ్బా ఒకటి, మళ్ళీ బాడీ స్ప్రే బాటిల్ ఒకటి, మళ్ళీ ఇవి వచ్చేసి క్లిప్స్ అండి, సెంటర్ క్లిప్స్, స్టోన్స్ వచ్చినాయి అన్నీ, బాగా సుమారుగా 1 డజన్ తీసుకొని వచ్చినట్టున్నారు. ఇలాంటివన్నీ మా ఇళ్ళల్లో అమ్మాయికి తీసుకొని వస్తారండి చాలా. ఇవి వచ్చేసి ఇవి కూడా క్లిప్సేనండి, ఫ్లక్కర్స్ ఇవన్నీ ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, మొత్తం అన్ని రకాలు తీసుకొని వచ్చారు వాళ్ళు. బాగానే అమ్మాయికి బాగా తీసుకొని వచ్చారండి. ఇది వచ్చేసి హ్యాండ్ పర్సు ఒకటి, హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చారండి ఒకటి, హ్యాండ్ కర్చీప్లు రెండో మూడో ఉన్నాయి. ఇది మేకప్ బాక్స్, అమ్మాయి మేకప్ చేసుకోవడానికి మేకప్ బాక్స్ ఇది. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను, బాగుంది. అది సింపుల్గా చిన్నగా, పిల్లలకైనా పెద్దలకైనా అది సింపుల్గా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా బాగుందండి అది. చూడండి, అది మేకప్ బాక్స్ తీసుకొని వచ్చారు. ఇంకా చీరలు, బ్లౌజులన్నీ కుట్టించుకుని చీరలు, డ్రెస్సులు అమ్మాయికి చాలా తీసుకొని వచ్చారు. చూడండి, చెప్పులు వచ్చేసి 4 జతలు తీసుకొని వచ్చారండి. అది ఫస్ట్
ఇవి వచ్చేసి గాగ్రా మీదకి తీసుకొని వచ్చారు. ఇంకా ఒలిమా రోజే వేస్తారండి ఆ డ్రెస్. దాని మీదకి అయితే ఈ చెప్పులు. ఇంకో జత 4 జతలు తీసుకొని వచ్చారండి. 4 జతలలోకి చూడండి అవండి చెప్పులు. ఇదొక మోడలు. ఇంకొకటి వచ్చేసి ఇదొక మోడలు. అటు సైడ్ వాళ్ళు బాగా తీసుకొని వస్తారండి అమ్మాయికి. ఎవరైనా సరే ఎంత లేని వాళ్ళైనా కానీ చాలా తీసుకొని వస్తారు. ఇదొక జత అండి. ఇదొక జత చెప్పులు. అన్నీ కలిసి 4 జతలు ఏమో తీసుకొని వచ్చినట్టున్నారు. ఇంకో జత ఇంకోటి ఇది హ్యాండ్ బ్యాగ్. తల మెరుస్తుందండి బాగా. అది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. ఇంకో జత కూడా ఇవి బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ బాక్స్ ఇది. మొత్తము అన్ని గాజులు సెట్లు, గాజుల సెట్ అండి. బాక్స్లో అట్లే తీసుకొని వచ్చారు. బాగున్నాయి గాజులు కూడా. ఫంక్షన్లకి అంటే పెళ్లి కూతురు గాజులు అండి ఇవి. అవి బాగున్నాయి చూడండి డిజైన్. అన్ని నంద్యాలలో అయితే ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయండి. అసలు ఎంత చీప్ రేటు కూడా తక్కువేనండి బాగా. అమ్మాయి అందుకే ఇక్కడ ఎవరితోనైనా పెళ్ళి అయినా కానీ వెళ్ళి అక్కడే తీసుకొచ్చుకుంటామండి. ఇది చీర అండి. పెద్ద చీర అంటే పెళ్లి చీర ఒకటి బాగుందండి. బెనారస్ పట్టు. ఇది పట్టు చీర అంటే బెనారస్ పట్టు అండి ఈ చీర. పట్టు చీరలు అని అంటే మా ఇళ్ళల్లో, ముస్లిమ్స్ ఇళ్ళల్లో ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారండి. బెనారస్ పట్టు. ఇది పిల్లల హడావిడి అంతా ఇంత కాదండి పెళ్ళిళ్ళల్లో. చూడండి అమ్మాయి అసలు సెలబ్రిటీ అండి. అమ్మాయి ఎట్లా చెప్తుందో చూడండి. ఇదొకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా మాటలన్నీ బోర్ కొట్టింటాయి మీకు. ఇంకోసారి చెప్తున్నా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.